జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి వచ్చేసిన గవర్నమెంట్ ప్రజలు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీలకు, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ స్వాగతం. నేటి ఈ జిల్లా పరిషత్ సమావేశంలో ఒక ప్రత్యేకంగా ఒకే ఎజెండాతో మనం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో పీపుల్ క్యాంపెయిన్ అని చెప్పేసి మనకు 24-25 యాక్షన్ ప్లాన్ చేయడానికి పెట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడే ముందు ఈ సభను ఉద్దేశించి చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 9 డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్గా కాకుండా మీకు ఏమైనా గౌరవ సభ్యులకు ఏమైనా విద్యార్థులు ఏమైనా ఉంటే ఇప్పుడు మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళు మొదలెట్టాలని కోరుకుంటున్నాను. మొదటగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 17వ జనరల్ బాడీ సమావేశానికి చేసిన నాతోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు, సోదరులు, సోదరులు, మోక్ష సభ్యులు, అట్లాగే ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా అన్ని శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, మన సిఇఓ గారికి, ఎస్ఐటి మీడియా సోదరులందరికీ సందర్భంగా 17వ జనరల్ బాడీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మరి మనము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం తీర్మానము. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ, మండల్ లెవెల్లో మండల్, ఎంపీపీ, జడ్పీ లెవెల్లో మనం ఏదైతే 15th ఫైనాన్స్ వస్తుందో దాని గురించి మనం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదాం. అంతకంటే ముందు మన గౌరవ జడ్పీటీసీ సభ్యులకు ఏదన్నా డౌట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు వచ్చారు. మరి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు అధికారులకు అడగవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుందంటే కలెక్టర్ గారు లేదంటే ఇప్పుడు 2 బిల్లులు రాలేదు. ఏదైనా ఉంటే సమస్య కూడా చెప్పుకుంటే వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు సీఎం తోటి కలిసినప్పుడు మాట్లాడుతున్న సమస్యలు అన్నట్టు నా ఉద్దేశం. మనము సపరేట్గా మనకు డిస్కస్ కోసం టైం కావాలన్న ఉద్దేశంతో సార్ అది ఎలక్షన్ కమిషన్ ఈరోజు బీసీ సార్ రాలేదు. ఏంటంటే సార్ మేము గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసి రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. వాళ్ళు పంట పెట్టుబడి పెట్టుకోవడానికి క్రాప్ లోన్స్ బ్యాంకులలో ఇస్తలేరు. కాబట్టి దాని మీద క్రాప్ లోన్స్ ఇది ఇచ్చేటప్పుడు చెప్పండి సార్ అంటే ఆ రోజు లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడారు. కాబట్టి మరి ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు ఇస్తారని తెలుసుకుందామని కలెక్టర్ గారికి. క్రాప్ లోన్స్ ఇవ్వాలా సార్, వాళ్ళ క్రాప్ లోన్ ఇవ్వాలా? గవర్నమెంట్ సమాధానం లేకుంటే క్రాప్ లోన్ బ్యాంక్ నుంచి క్రాప్ లోన్ ఇవాళ పోడు భూములకు చెప్పండి. ఇది మనకు పోడు భూములకు కూడా కాబట్టి ఇస్తలేదు. కాబట్టి లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా గతంలో కూడా చెప్పినాం. ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్, ఆ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ చెప్తే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చెప్పాలి కదా, చెప్పండి. అంటే పోడు ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చట్టాలు తెచ్చిన వాటికి ఇచ్చి డైరెక్షన్స్ ఏమి లేదు సార్. పోడు భూములకి ఎట్లా ఇవ్వాలనేది ఎంచేదంటే దానిగా దానిపై నోటింగ్ చేయడానికి ఉండదు బ్యాంక్కి. దానికి ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నారు. ఉంటే మనకి బ్యాంక్ నుంచి ఇది ఇక్కడే కాదు మన స్టేట్లో ఎక్కడ కూడా మనకి పోటీ లోన్స్ 4 జిల్లాల్లో పోడు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో అక్కడ కూడా క్రాప్ లోన్స్ ఇస్తున్నారు. అలాగే వరంగల్ అదేవిధంగా ప్రొసీడింగ్ అయినా ఉంటే మాకు డిస్ట్రిక్ట్ పంపిస్తే మన కలెక్టర్ ద్వారా ఇచ్చినట్టు అవుతుంది. ఎవరు తెలుసుకోవాలి సార్ ప్రొసీడింగ్, ఎవరు తెలుసుకుంటే మీకు గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవాలి. ఎంతేదంటే క్రాప్ లోన్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తే బ్యాంక్స్ కి సర్క్యులేట్ చేస్తాం. ఈ విధంగా చేయాలనేది చేస్తాం. బ్యాంక్స్ రెగ్యులర్గా డిసిషన్ తీసుకోవాలి. ఏదైనా సరే మనకి క్రాప్ చేస్తున్నారు,
క్రాప్ లోనే ఇస్తున్నాం, మనం వేరే లోన్ కాదు కదా. క్రాప్ లోనే ఇవ్వండి, లేకుంటే సర్టిఫై చేసి ఇవ్వండి. కోడిపళ్ళు పంట వేస్తున్నారా లేదా అది నేను డిసిషన్ తీసుకోవాలి సార్. మీరు చెప్పండి సార్. ఒకవేళ మేము మీకు చెప్తున్నాం, అక్కడ క్రాప్ ఉంటేనే మీరు క్రాప్ లోన్ ఇవ్వండి. చూసి ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ మీద పోయి చూసి ఏ కన్జ్యూమర్ కస్టమర్ ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సర్టన్ ప్రొసీడింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి మనకి ఇస్తే సెలెక్ట్ చేసి ఏం చేస్తారో ఏం కదా మాకు చెప్పండి సార్. ఇస్తే మీరు సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది సార్. దాంట్లో ఏంటంటే ఎలాంటి కరెక్షన్స్ కానీ ఏం లేకుండా చేయకుండా ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చేయడానికి వివరాలన్నీ డిస్కస్ చేయండి. మీరు కలెక్టర్ డిస్కస్ చేయండి. ఇంకా లాస్ట్ టైం మన ప్రైవేట్ వాళ్ళు సోయా తీసుకున్నారు. అది మళ్ళీ విత్తనాల లోపమా, లేకుంటే మనకు వాతావరణం లోపమా, లేకుంటే పెస్ట్ అండ్ డిసీజా అనేది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. విత్తనాలది లోపము లేదు, వాతావరణం బాగా మనకు జూన్ నెలలో వర్షం పడలేదు మొత్తము. మళ్ళీ జూలై 20 తర్వాత విపరీతంగా వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఆగస్టులో డ్రై స్పెల్ వచ్చింది. అందుకే ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది వచ్చింది. దాని మూలంగా అలా జరిగిందని చెప్పాను. అట్లాగే ప్రైవేట్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు యూరియా అమ్ముతున్నారో యూరియాతో పాటు ఇంకోటి లిక్విడ్ యూరియా ఇస్తున్నారండి సార్. అది కంపల్సరీ, అది తీసుకుంటేనే ఈ యూరియా బ్యాగ్ ఇస్తామని చెప్తా ఉంటారు. మేడం యూరియా కొరత అయితే లేదు మేడం. ఆఫీసర్ ద్వారా లాస్ట్ టైం పొటాషియం రాలేదు మేడం. నేను చెప్తాను. అయితే మీరు స్పెసిఫిక్గా చెప్పండి, ఇప్పుడు ఫోన్ చేసి తెలుసుకుందాం. ఎందుకంటే పుష్కలంగా యూరియా పెట్టినాము, గోడల నిండా యూరియా ఉంది. మీరు ఒక పేరు చెప్పండి, ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతాను ఎందుకు షార్టేజ్ ఉందని. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పెట్టినా మరో క్షణమే మేము ఇచ్చేస్తున్నాం వాళ్ళకు. ఒకటి సెకండ్ ఏంటంటే నానో యూరియా లిక్విడ్ తమరు అంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం ప్రమోట్ చేయండి అని ఉంది మేడం. అది రైతులు వద్దంటున్నారు కదా, రైతులకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా 45 కిలోల బస్తా బదులు 1/2 లీటర్ నానో యూరియా స్ప్రే చేస్తే అయిపోతుంది. అయితే దాని లక్షణాలు ఏంటంటే ఇప్పుడు మనం యూరియా భూమి మీద చల్లితే అది నీళ్ళలో కరిగి ఆవిరి రూపంలో కొంచెము మళ్ళీ భూమిలో ఇంకిపోతుంది. అయితే దాదాపు 40% వరకు యూరియా వేస్ట్ అవుతుంది. ఒకటి సెకండ్ టన్నులు అంటే ఇప్పుడు వరకు కూడా మనం 54,000 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదే నానో యూరియా అంటే 1/2 లీటర్ ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్ మనం స్ప్రే చేస్తాం ఆకుల మీద. అయితే వేస్టేజ్ ఉండదు. చాలా దీర్ఘకాలికంగా 15-20 రోజుల వరకు ఉంటుంది. సైంటిస్టులు గుర్తించారు, మేము కూడా మా అనుభవంలో ఉంది. కాకపోతే కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా బాగా రెసిస్టెన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడైతే రైతులకి అవగాహన కల్పించాలి. ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ సెంట్రల్ పెట్టి చేస్తారు, మీరు రైతులకి అవగాహన కల్పించిందా? దీని మీద ఎప్పుడైనా మీటింగ్ పెట్టిందా? అదేగాక ఇప్పుడు సెంట్రల్ వ్యాపారంలో ప్రతి గ్రామ పంచాయతీ డిమాన్స్ట్రేషన్ స్ప్రెడ్ చేసి చూస్తున్నాం మేడం. అది యూజ్ అయితే రైతులు ఖచ్చితంగా తీసుకుంటారు, యూజ్ చేస్తారు. మీరు ఫస్ట్ అవగాహన కల్పించినట్టయితే రైతులకు ఇట్లాంటి అనుమానం అనేది ఉండదని చెప్పి చెప్తా ఉన్నాం. రైతు అవగాహన సదస్సులలో ఏర్పాటు చేయాలి. ప్రతి దగ్గర డిమాన్స్ట్రేషన్స్ చేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఈ రైతు బంధు ఎక్కడ రైతు బంధు ఇప్పుడు 2 ఎకరాల విత్తనం ఉన్న వాళ్ళకు పడ్డది. ఈ నెల ఆఖరి వరకు టోటల్ ఆల్ ఫార్మర్స్ పడుతుంది. అందరూ గతంలో ఎట్లయితే పడ్డదో అట్లా పడుతుంది. పొటాష్ కూడా లేదు సార్. పొటాష్ ఒకటి మాట్లాడి మరి గతంలో ఇచ్చినాం కదా, మీరు కూడా 15,000 ఇస్తున్నారని ఇవ్వాలా. రైతులు మరి పెట్టుబడి సహకార దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టుబడి పెట్టి నాటేసిండ్రు. ఖచ్చితంగా కావాలంటే పేపర్ నుంచే స్టార్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ మంత్ ఎండ్ ఎగ్ వరకు కంప్లీట్ మొత్తం రైతు బంధు వేసేస్తారు. అది పాత సిస్టమే, 10,000 రూపాయలే. మరి భవిష్యత్తు వాళ్ళు
మార్చి 15,000. అట్లాగే రైతులకు సంబంధించింది ఇంకోటి కూడా 2 లక్షల రుణాల గురించి కూడా అడగడం జరిగినారు. అది కూడా విధి విధానాలు ఖరారు చేసి సీఎం వచ్చినాక అది కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా అడగందే అమ్మ అన్నం పెట్టాలి అన్నట్టు మనం కూడా అడగాలి, తప్పు లేదు. ఎక్కడైనా ఏ సందర్భం వచ్చినా మీటింగ్లకు వెళ్ళాలా, అడగాలి. మనం కూడా అధికారికంగా ఉన్నది అది స్టేట్ గవర్నమెంట్ మీటింగా సెంట్రల్ గవర్నమెంట్ మీటింగా అక్కడ వచ్చేది మన ప్రజలే, అధికారులు మన వాళ్ళే. కాబట్టి మనం కూడా అధికారికంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అడగచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ ఎఫ్డిఓస్ ఫార్మర్ సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పెద్ద లాభాపేక్ష లేకుండా ఫర్టిలైజర్ అని ఇతర సీడ్స్ కానీ అమ్మడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళకి కూడా చెప్పిండ్రు, మీరు కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అటువంటి సొసైటీస్ ఉన్నాయి. ఫర్టిలైజరు బయట ప్రైవేట్ డీలర్ కంటే తక్కువ అమ్ముతున్నారు. మీరు కూడా ఏదైనా ఉంటే వాళ్ళకు ఈ లింకప్ పెట్టకుండా డైరెక్ట్ యూరియా అంటే యూరియా ఇచ్చేయండి. ఇది నోట్ చేసుకుంటాం. ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎఫ్పిఓస్కి కూడా మన సొసైటీస్కి ఇచ్చిన ఇంకోటి సుమన డెప్యూటీసీ ఉన్నట్టు ఈ క్లస్టర్స్ ఉన్నాయి. గతంలో రైతు వేదికలు పెట్టారు. ఆ క్లస్టర్స్ ప్రకారం మీరు రైతులతో మీటింగ్ పెట్టండి, సమాచారం పెట్టండి. నిన్న నేను చూశాను కోల్కత్తా విసిట్ భారత్ సంకల్ప డ్రోన్ చూశాను. నేను కూడా అప్డేట్ చేశాను. ఒక 2 నిమిషాల్లో ఒక ఎకరం స్ప్రే చేస్తుంది. అటువంటిది కూడా ఉంటే తెప్పించి అది మహిళలకేనట ఆపరేట్ చేస్తుంది. మహిళలకు కూడా ట్రైనింగ్ ఒకసారి చూసి అది అంటే శాంక్షన్ అయింది ఉంది, అవసరం ఉన్న దగ్గర ఐటీ అవసరం లేని దగ్గర అంటే మొత్తం ప్యాటర్న్ కూడా కంప్లీట్ చేయలేదు సార్. ఫారెస్ట్ క్లియరెన్స్ ఏం చేస్తారు? ఉన్నదానికి పోయిన భూసలకి ప్యాక్ చేయడానికి ఆల్రెడీ ఉన్న రోడే కదా. ఫారెస్ట్లో ఏదైతే చేశారో చేసిన వయలేషన్ అనేది వాళ్ళంతా మా మీద కేసు పెట్టారు. అది క్లియర్ అయ్యేంత వరకు ఇప్పుడు నిన్న 27 మొన్న 13 నాడు జమ చేయడం జరిగింది. అది రివైవ్ కావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ క్లియర్ అయిన తర్వాత కేసు క్లియర్ అయిన తర్వాత కానీ మేము ఫారెస్ట్లో అనుకోలేని పరిస్థితి. ప్యాచ్ వర్క్ కూడా చేయడానికి బొమ్మ కూడా కట్టేయడానికి వీళ్ళు. అది చెప్తే మీరు చూసుకుంటారు. మొత్తం దాదాపు దర్పాలి తర్వాత దర్పం దాకా ఒక 3 కిలోమీటర్ల వరకు అయితే మంచిగా చేసినాం. దాని తర్వాత ఓన్లీ ఆ ఫారెస్ట్లో ఫిట్లో ఉన్నది ఆ పోర్షన్ తెలిసి మిగతా అంతా చేసాం. ఇంకా 2 బ్రిడ్జిల దగ్గర మనం వర్షంలో కొట్టుకుపోయింది. ఆ 2 బ్రిడ్జిలు రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల్లో స్టార్ట్ చేస్తుంది. బ్రిడ్జ్ అప్రోచ్ చేస్తాం. అది కూడా చేసిందే కొట్టుకుపోయింది. అది మీకు సమానంగా ఆ 1 కిలోమీటర్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. అది మేము ఆ ఫారెస్ట్ లీడర్స్ వచ్చేంత వరకు చేయడానికి వీల్లేదు. మా పాత ఆఫీసర్ మీద అందరి మీద కేసు క్రిమినల్ కేసు అంటే వాళ్ళు రిటైర్ అయ్యేటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇంకా వాళ్ళని క్రిమినల్ కేసు అందుకోసం చేయలేదు. అదొకటి ఉన్నది. అలాగే మాకు మోసరా దగ్గర కూడా ఇబ్బంది ఉంది. మోసరా దానికి కూడా మొన్న 13 నాడు దీంతో పాటు 8.5 లక్షలు మన జమని వాళ్ళకి అంటే మా అకౌంట్ జమ అయింది. మేము వాళ్ళకి జమ చేయాలి. మోసరా ఊర్లో కూడా వయలేషన్ అయింది. కూడా కొంత వయలేషన్ 2 చోట్ల వయలేషన్ అయ్యి ఆఫీసర్ మీద కేసులు ఉన్నాయి. ఇలాగే ఆర్మూర్ సైడ్ వెళ్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. మామిడిపల్లి దగ్గర ఇక్కడ మన మానికొండ దగ్గర అవి కూడా ఆఫీసర్స్ మీద కేసు అందువల్ల చేయలేదు. శాంక్షన్ ఉంది మేడం. శాంక్షన్ సార్ అది కొండూరు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు సార్. చివరికి మన సిపి గారి సహకారంతో సార్ పోలీసులు నిలబెట్టి మరీ పని జరుగుతుంది సార్. మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి సార్. మార్చి 31 వరకు నోట్ చేసుకున్నాను సార్. మార్చి 30 లోపల సార్ సిహెచ్ కొండూరులో కొద్దిగా ఎస్ఐల్ ల్యాండ్స్ ఉన్న ఒక దాదాపు 1 కిలోమీటర్ తగ్గితే పెట్టకండి, లింక్ పెట్టకండి అసైన్మెంట్స్ అని అదని. మార్చి 31 లోపు క్లియర్ అవుతుంది సార్. చేస్తే సార్ ప్రాసెస్లుగా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు రోజుకి దాదాపుగా ఒక 50 లక్షల రూపాయలు చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ దాదాపు 50 లక్షల రూపాయలు చేస్తున్నాం. ఓకే కదా. 14 కోట్ల పని మీకు మార్చి 31 లోపు చేస్తాం.
ఓకే చేస్తాం. ఇంకోటి మా మాకూరు మండలం నేను వెళ్ళాను మొగ్గపల్లి ముల్లయ్య సార్ ఆ మెయింటెనెన్స్ లేవు, అన్ని గతుకులు పడ్డాయి. మొక్కపల్లి మన మొగ్గపల్లి జనపల్లి వైండింగ్ కూడా ఉంది రోడ్డు మీద. మొక్కపల్లి వైండింగ్ లేదు సార్, దాని శాంక్షన్ లేదు సార్, యాచవర్ ఇంకా మండలి ఏమున్నాయి, అటు ఉంది కల్లెడు ఉంది, అది ఉంది, అవన్నీ చూడండి. కల్లడి రోడ్డు వర్క్ చేస్తాం సార్. చిన్న సమయం ఇంకా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆర్ఎండ్బి రోడ్లు కానీ మళ్ళీ కూర్చో సీసీ రోడ్లు కానీ ఈజీఎస్లో శాంక్షన్ అయినటువంటి సీసీ రోడ్లు కానీ చేయొచ్చా? సీసీ రోడ్లు ఈజీఎస్ చేసిన శాంక్షన్ అలానే మీ ఆర్ఎండ్బిలో గతంలో వచ్చిన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు రోడ్డు స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ నిజమేనా? మాకు మెండోరా మండలంలో మెండోరా, ఇంకోటి మెండోరా శుక్రవారం టెంపుల్ ఉదయం టెంపుల్ కాడికి సరిసినటువంటి రోడ్ని స్టార్ట్ చేయమని అడిగితే అది స్టార్ట్ చేయాలని టెండర్ కాదు రిటర్న్ ఇచ్చేయాలని చెప్పి అంటూ రిటర్న్ పోయిందని అంటారు, నిజమేనా? మా ఆర్ఎండ్బి పరిధిలో సార్ ఇది గవర్నమెంట్ శాంక్షన్స్ అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ సార్ జీవో ద్వారా. ఇప్పుడు అది ప్లాన్ వర్క్లో అయితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, నాన్ ప్లాన్ వర్క్స్ అయితే ఇంజనీరింగ్ చీఫ్ గారికి పవర్ అయితే అగ్రిమెంట్ స్టేజ్లో ఉంది. కాకపోతే ఈ లోపల కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం వర్క్స్ కొంచెం ఆపమని అంటారు. అంతేనంటే మొత్తం టాటలు కాదు, కొంచెం రిలీజ్లో రాగానే గవర్నమెంట్ అనేది డెఫినెట్లీ అగ్రిమెంట్ అనేది కూడా వర్క్ నెక్స్ట్ వీక్ మధ్యలో క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ సీఓటీ మీటింగ్ ఉంటుంది అంటున్నారు. అప్పుడు మధ్యలో కూడా క్లియర్ అవుతుంది. ఏదైనా ఆన్గోయింగ్ జీవో వచ్చింది, అది ఆపకూడదు. ఈ సభ ద్వారా కూడా ఈ జనరల్ బాడీ జనరల్ బాడీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి కూడా మనం తీసుకొస్తామని అవసరమైతే తీర్మానం కాదండి. మీరు ఓరల్ ఇన్స్ట్రక్షనా మీకు ఏమన్నా రిటర్న్ వచ్చింది? ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేయకూడదు కదా. కొంచెం టైం అక్కడే చెప్పాను సార్. ఎంత ఎందుకంటే రైతులు అడుగుతున్నారు కదా, ఇంకా వేరే కూడా ఉండే అడుగుతున్నారు. అంటే కొంచెం వారంలో కొంచెం ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక డిసిషన్ వస్తుంది అంటున్నారు నమస్కారం సార్. గత సంవత్సరం చూసుకుంటే మా మండలంలో ఎడపల్లి మండలంలో 10th క్లాస్ రిజల్ట్ 0 వచ్చింది. మరి మా ఎంఈఓకు 7-8 మండలాలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. తను మొత్తం మీ నిజామాబాద్ టౌన్ రూరల్ జిల్లాకే సరిపోతుంది సార్. కొంచెం మా మండలి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ సంవత్సరం రిజల్ట్ బాగా రావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి ఏదైతే ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందుకు జరుగుతున్నాయి కాబట్టి మరి ప్రిపరేషన్ ఎప్పటి నుంచి అడిషనల్ క్లాస్ ఏమైనా తీసుకుంటున్నారా? మరి మా మండలి అయితే ఘోరంగా 7-8 మండలాలు అనేసరికంటే చాలా తక్కువ టైం ఎంఈఓ గారు మా మండలి పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరి హెచ్ఎంస్ నేను ఎంత అడిగినా కానీ పై ఆఫీసర్స్ల మీరు త్వరగా వస్తూ రిజల్ట్ చేస్తూ ఉంటేనే మరి అక్కడ మంచి రిజల్ట్ ఉందని వస్తుంది. 4-5 మండలాలు 10th క్లాస్ రిజల్ట్ ఘోరంగా 0, ఒక్క స్టూడెంట్ కూడా పాస్ కాలేదు సార్. మేము అన్ని మండలాల కన్నా మా మండలం ద్వారా రూపం ద్వారా అనేకమైన 3 కోట్ల నిధులు ఇచ్చాం సార్ స్కూల్కు. మరి అంత పెద్ద ఎత్తున మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెడితే మాకు అసలు రిజల్ట్ వచ్చింది. చాలా బాధాకరమైన రిజల్ట్. ఈసారి అన్న కానీ కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ కనబరచాలని కోరుకుంటున్నాం సార్. గౌరవ డిప్యూటీ సభ్యులు ఫలితానికి
చేస్తున్నాం మేడం. ఈవినింగ్ క్లాసెస్ మొన్న జనవరి 1 నుంచి మార్నింగ్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అయితే సేమ్ టైం గౌరవ ఎమ్మెల్యేలు చెప్పిన ఆదేశం మేరకు, కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఆల్రెడీ ఫస్ట్ వీక్లో మనం ప్రిపరేటరీ టెస్ట్ కండక్ట్ చేసాము అంటే 10th క్లాస్కి. అలాగే రేపటి నుంచి మళ్ళీ కూడా సెకండ్ టైం మళ్ళీ ప్రిపరేటరీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ప్లస్ ఫిబ్రవరి 1st వీక్లో మళ్ళీ జనరల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఒకటి తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ప్రీఫైనల్ కండక్ట్ చేస్తాం. మార్చి 15 తేదీ వరకు మనం ఎగ్జామ్ 18 వరకు వాళ్ళకి సర్వ ప్రిపరేట్గా మేము కృషి చేస్తున్నాం మేడం. మీరంతగా ఎంఈఓ గారు అందరం బాధ్యతల వల్ల మరి డ్యూటీ కంటెంట్ అవుతుంటున్నారు. అక్కడ కాంప్లెక్స్ సెక్షన్ చాలా నోట్లు అవుతున్నాడు మేడం. ఎడపల్లికి నేను మాట్లాడతాను, నేను కూడా వస్తాను. వచ్చి మిమ్మల్ని కలిసి ఆ స్కూల్ ఎక్కడైతే మీకు రిజల్ట్ తక్కువ అక్కడ కాన్సన్ట్రేట్ చేసి బెటర్ రిజల్ట్ నాట్ ఓన్లీ ఎడపల్లి ఆల్ మండల్స్తో మనం మేము ఈక్వల్గా నోట్ లాక్స్ ఆర్డర్ పెట్టాము. వాళ్ళు నోడల్ లాక్స్ వచ్చి రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం మేడం. డైరెక్ట్ మీద కాన్సన్ట్రేటింగ్ పట్టి నెక్స్ట్ ఇయర్ మేడం. కదా వాటికి వారున్నారా? నేను డివో చూస్తున్నాను, తర్వాత చెప్తాను. ఇంతకుముందు జీసీడీఓ గారు చూస్తుంటుండే కదా కేజీటీవీ. నాకు ఎప్పుడు వెళ్ళి సార్ ఏం లేదు, ఇప్పుడు కేజీటీవీస్లో వంట చేయడానికి మనం మామూలుగా మనం స్టవ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మా ఎడపల్లి కేజీటీవీలో మాత్రం కట్టెలపై మీదే అన్నం వండడం జరుగుతుంది. మా దగ్గర వర్క్ చేస్తే ఒక కుక్కు హెల్త్ సిక్ అయిపోయి లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి మొన్ననే చనిపోయారు. మేడం ఆల్రెడీ అక్కడ స్టవ్ కొనిపెట్టాం. వాడుతున్నారా సార్? వాడలేదు వాళ్ళు. మరి మీరు చూడాలి కదా, అంత మంచి బిల్డింగ్ అక్కడ కేసే లేదు, పొగపోదు ఏం పోదు, బిల్డింగ్ కూడా సర్వనాశనం అవుతుంది. పట్టించుకున్న ఆఫీసర్ లేదు, వచ్చిన చూసిన వాళ్ళే. ఎన్నిసార్లు అంటే వెళ్ళగలుగుతాం సార్? ఆల్రెడీ మేడం దాని మీద డిపెండ్ మీద ఆల్రెడీ ఈ గారు ఎస్టిమేషన్ మీద ఆల్రెడీ మనం సార్ వాళ్ళు వండే లేదు. కొంచెం స్కూల్ బిల్డింగ్ కాకుండా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. అటుపక్క కన్నా వండరు, కనీసం నడి మధ్యలో బిల్డింగ్ మధ్యలోనే వాడతారు. స్కూల్ హాస్టల్ మొత్తం కూడా చెత్త చెత్త అయింది. అసలు చూసిన ఆఫీసర్ లేదు, పట్టించుకున్న వాళ్ళు లేదు. కిచెన్ కాండ ఉంది మేడం, చూసాను. అవును సార్, వాళ్ళు ఎక్కడ వండుతారు? బిల్డింగ్ మధ్యలో అక్కడే వండుతారు, కిచెన్ ముందరనే వండుతారు. లేదు మేడం, లేదు సార్, బయట అసెట్ పెట్టుకోవచ్చు కదా, అంత ఓపెన్ ఏరియా. అయినా కాదు సార్, గవర్నమెంట్ ఇప్పుడు సిలిండర్స్ అయితే ప్రొవైడ్ చేసినప్పుడు వాటి మీద వండాలి, కట్టెల పై మీద వండించాలి అన్నది ఎందుకు సార్? నేను ఉన్నా కూడా వెళ్ళొచ్చాను సార్, చూసాను 2-3 సార్లు కూడా అబ్జర్వ్ చేశాను. మీరు ఒక్కసారి చూడండి, స్కూల్లో కూడా తక్కువ మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, రిజల్ట్ అంతగా లేదు. కొంచెం ఫోకస్ చేయండి. అది మండే ఎందుకంటే రేపు మీటింగ్ మాకు మండే మండే మీకు కలుస్తాను మేడం. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గృహలక్ష్మి అందరం కూడా బేస్మెంట్ వేసుకొని ప్రెజర్స్ చూసుకొని గోడలు పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రద్దు జరిగిందని చెప్పి గవర్నమెంట్ కానీ పేపర్లలో అప్లోడ్ వస్తున్నాయి. మీరేమో వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలనలో భాగంగా మేము ప్రెజర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం మాకు మా మండలంలో మెండార మండలం గెలిపిస్తుంది మెండార. మా మండలంలో 618 మందికి ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చిన ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాల పేద వర్గాల గృహలక్ష్మి పొందిన లబ్ధిదారులందరూ కూడా ఎక్కువ మా వర్గాలకు చెందిన వారే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా 618 మందికి గృహలక్ష్మి కింద ఏదైతే కంటిన్యూషన్ ఉన్నదో వాళ్ళందరూ కూడా గృహలక్ష్మి కింద రుణాలు శాంక్షన్ చేయాలని గవర్నమెంట్కి మేము నిరసనగా తెలవడం జరుగుతుంది. పేపర్ వాళ్ళకు తెలియజేస్తున్నాం. గతంలో వచ్చిన అన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఉన్న ప్రభుత్వానికి. కలెక్టర్ గారు రాలేదు కాబట్టి కలెక్టర్ గారు దీని మీద స్పందించాలని చెప్పి ఇదిగో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బిల్డింగ్ నెంబర్ 1113 నిజామాబాద్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు ఐఏఎస్ బిల్డింగ్ చూసుకోండి కావాలండి ప్రిన్సిపాల్. వీళ్ళందరూ కూడా గృహాలు మధ్యలో వచ్చి ఆగినాయి. వీళ్ళందరూ అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు
వీళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేయడానికి గవర్నమెంట్ కుదరలేదు. థ్యాంక్ యూ. ఓకే 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 పంపిస్తామంటుండ్రు ఇంకా కదా వాళ్ళు మంజూరు చేసినారు కదా వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ నేను అర్థంటలేను వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ శిలాపాలు కదా పెడతారు వాళ్ళే పెడతారు ఎప్పుడు కూడా తప్ప అంటున్నా మేము అడుగుతున్నాం ప్రజల తరఫున అడుగుతున్నాం కులసంగ భవనాలకు ఇచ్చారు కులసంగ అన్నీ చెప్పండి సార్ మాది ఇలాంటి కలెక్టర్ దృష్టికి తీసుకొద్దాము. కరెక్ట్ మేము నిరంతరం బైకట్ చేస్తాం ఎక్కడ అట్లా మాట్లాడితే మీరు సమాధానం అడుగుతున్నాం మరి ఇప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు మేమేమంటున్నాం మిమ్మల్ని కూడా అంటలేదు కాదు సార్ ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చింది కదా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి కదా కుల సంఘ భవనాలకు ఇచ్చారు కుల సంఘ భవనాలు ఇచ్చారు ఒక్కటి కూడా ఇచ్చినాయి రద్దు చేయొద్దు అనేది నేను మాట్లాడే మాట్లాడే కదా మీరు మాట్లాడే అంటే ఏ విధంగా ప్రభుత్వానికి ఏ విధంగా తెలిస్తే బాగుంటుంది మనం చెప్పుకుంటే కరెక్ట్ కాదు ఇలాంటి జనరల్ బాడీ సుప్రీం జనరల్ బాడీ మరి తీర్మానం చేయండి మరి తీర్మానం చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలి తీర్మానం చేద్దాం. వర్క్స్ ఉన్నాయో మీరు రద్దు చేయొద్దని తీర్మానం చేస్తారు. డిఎంఎఫ్ గతంలో వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అందరూ జడ్పీడీసీలు ఎంపీలు వర్క్ చేసుకున్నారు రెడీ ఉన్నారు. వాటిని పంపిస్తే కలెక్టర్ గారు రిటర్న్ చేసుకోవడానికి తెలిసింది. ఇప్పుడు కలెక్టర్ గారు లేరు కదా ఎందుకంటే అందరం పని చేసుకున్నాం కదా పని చేసినాము బిల్లు పెట్టుకున్నాము అభివృద్ధి ఆత్మహత్య వచ్చుకున్నాము. ఏదైతే మేము చేయని పనులు చేయదని ఆత్మహత్య చెప్పేసి మాకు ఆర్డర్ చేయగానే ఇప్పుడు ఆల్రెడీ దానికి స్టార్ట్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి స్టార్ట్ అయిన దానికి ఆల్రెడీ చేయమని మనం చెప్పి అగ్రిమెంట్ అయితే కూడా ఆపేస్తున్నారు ప్రాసెసింగ్ పంపిరండి. కొంచెం బాగా దృష్టిగా ఎంత ఉంటుంది మనం ఎక్కువసేపు ఆఫీసర్ల మీద మన మీద అని పడుకొని పోతాం. పోయిన మీటింగ్ కూడా మనం చేసుకొని పోయినాము. ఇంతకు దర్శనం కలెక్టర్ కూడా వచ్చారు ఈరోజు ఎవరు లేరు ఉట్టిగా మనం పిలవండి ఎప్పుడు ఇస్తాను ఇప్పుడు ఎవరైనా కొన్ని ఉండాలి కలెక్టర్ ఉండాలి అడిషనల్ కలెక్టర్ ఉండాలి కదా చెప్పుకొని ఎవరు లేరు. అన్న మనకి 15 రోజుల ముందే కదా ఎజెండా ఆఫీసర్లు అందరికీ కూడా తీర్మానం అనేది కలెక్టర్ అన్న ఉంటే మనకు మన సర్టిఫికేట్స్ ఇంత టైం ఇచ్చి వచ్చేదానికి కొన్ని పనులు అయినాయి అన్నట్లనే ఉంటుంది. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ పంపించాలి. మనం ఫోన్ చేసి నువ్వు రా అని చెప్తాం కదా రైతు రావాలి వాళ్ళ బాధ్యత. కొన్ని పనులు అయినాయి కొన్ని వర్క్ల మీద డిస్కషన్ జరిగినామంటే ఫలవంతంగా ఉంటుంది. సార్ ఇప్పుడు కాకుండా బీసీ బంధువులకు సంబంధించి కూడా చెప్పులు వచ్చినాయి అవి కూడా పంచలేదు ఆన్లైన్ మండలాల అట్లాగే దళిత బంధువులకు సంబంధించి కూడా పోస్టింగ్లు వచ్చినాయి అది కూడా ఆపేయమంటున్నారు. వీటన్నిటి మీద అంటే ఎస్టీఎఫ్ నిధులు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఏవి కూడా రద్దు చేయొద్దని ఈ ఆమె తరఫున అందరం కూడా ఒక తీర్మానం చేసి పంపాల్సిందిగా నేను ఈ ఆమెని కోరుతున్నా. ఎస్టీఎఫ్ అంటే స్టార్ట్ అయిన పనులకు సంబంధించి కూడా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బంది కాకుండా కుల సంఘ భవనాలకు సంబంధించి కూడా అన్ని యథావిధిగా పనులు నడిచేట్టుగా ఈ హాల్ ఒక తీర్మానం చేసి పంపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వేరే ఐటమ్స్ ఏం లేకపోతే మనం ఎజెండా ఐటమ్ తప్పదను. ఓకే ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ పీపుల్ ప్లాన్ క్యాంపెయిన్ గురించి మెయిన్గా ఎజెండా ఐటమ్ పెట్టుకున్నాము. దీంట్లో 24-25 సంవత్సరాలు గాను సబ్కి యోజన సబ్కా వికాస్లో జీపీ మండల్ అండ్ జిల్లా పరిషత్
ఈ జీపీడీ ప్లాన్ని మనము ఏ వర్క్ తీసుకోవాలి ఏం కదా అనే దాని మీద మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఏంటంటే లైట్ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ వస్తాయి. ఆ లైట్ డిపార్ట్మెంట్ ఏ వర్క్ పెట్టున్నారు, ఎంత అమౌంట్ వస్తుంది, ఏ కంపెనీ ఏ వర్క్ పెట్టున్నారు అనేది ప్రతి లైట్ డిపార్ట్మెంట్ మనకి ఇవ్వాలి. ఆ లైట్ డిపార్ట్మెంట్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే మండల్స్లో గ్యాప్స్ ఉంటే జడ్పీ నుంచి ఫండ్స్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనేది జీపీడీ యాక్షన్ ప్లాన్ అనేది జీపీడీ మండల్ డిస్ట్రిక్ట్ని మనము ఈ నెల 31 వరకు చేసుకొని ఫిబ్రవరి 7వ వరకు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో అనేది పెట్టుకోవాలి. దీంట్లో ముఖ్యంగా రైట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కోరేది ఏంటంటే మీ డిపార్ట్మెంట్ ద్వారా 24-25లో ఏమేమి వర్కులు చేస్తున్నారు, ఎంత ఎలొకేషన్ ఏమేమి వర్కులు చేస్తున్నారు అనేది మాకు పంపిస్తే అది మనము ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో మనం అమౌంట్ యాక్షన్ ప్లాన్ అప్రూవల్ పెట్టేది మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అమౌంట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ ఫండ్స్ కాకుండానే జీపీలకు కొంత అమౌంట్ ఇస్తే మేము ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో వర్కులను పెట్టామని చెప్పేసి ఆల్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా దీంట్లో ఇంకా ఏమైనా లేకపోతే మా డిప్యూటీ ఓనర్ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. సోలార్ పెట్టుకోవచ్చు, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ సోలార్ సార్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే దాంట్లో వచ్చేది నిరుపేదలు వస్తారు సార్, అందరూ ప్రతి ఒక్కరు నిరుపేదలు వస్తారు. దాంట్లో కరెక్ట్ అసలు డాక్టర్ వస్తలేరు, చూస్తలేరు, అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటున్నారు సార్. వచ్చిన తర్వాత తీసుకుని పని చేసుకుని పైసలు తీసుకుంటారు, కానీ ముందు ఈ ప్రాబ్లం ఏంటంటే నిరుపేదలు వస్తారు కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారట. కానీ సరే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చైర్మన్ కాబట్టి కాదండి కలెక్టర్ మీరు ఇద్దరు పోయి సూపరింటెండెంట్ గారు వచ్చారు ఫోన్ చేస్తున్నారు సార్ మాకు, సార్ ఎవరు పట్టించుకోవలేరు, నిర్లక్ష్యం చేస్తున్నారని మాకు ఫోన్ చేస్తున్నారు కాబట్టి మీ దృష్టి తీసుకొస్తాం. మీరు చెప్పండి, చూసినట్టు చూడండి. వాట్సాప్ గ్రూప్లో పెడతాము. మీకు మ్యాక్సిమం మనకి ఏంటంటే 25-26 వాళ్ళు ఇవ్వండి, లేకుంటే మళ్ళీ మనకు యాక్షన్ ప్లాన్ అప్రూవల్ అనేది లేట్ అవుతుంది కాబట్టి మనం 30% కూడా మనము మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి మీరు మ్యాక్సిమం 25-28 కూడా ఇచ్చేటట్టు ట్రై చేయండి. ఒక్కొక్క మండలానికి మేము లాస్ట్ టైం తీసుకున్నట్లే అది పాపులేషన్ బేస్ మీద తీసుకుంటున్నాము. దాంట్లోనే టైం ఎంత వస్తుంది, టైం ఎంత వస్తుంది అని గ్రూప్లో పెడతాము. ఆ విధంగానే మీకు ఇప్పుడు చెప్తారు 60%లో శానిటేషన్ డ్రింకింగ్ వాటర్లో 40%లో అది కూడా ఏ వరకు తీసుకోవాలని కూడా పెడతాం. కాబట్టి దయచేసి లాస్ట్ వరకు 30% వరకు పోకుండా 28లో కూడా నిరంతరం ఈ టైంలో ఇవ్వాలని చెప్తున్నాము. లాస్ట్ టైంలో మనకు డిఎంఎఫ్లో కూడా కొంత ప్రాబ్లం ఉంది, 3-4 గంటలు ఇవ్వకపోవడం వల్ల అది అయిపోయింది. ఇప్పుడు కూడా అది శాంక్షన్ కాలేదు కాబట్టి ఆ విధంగా చేయకుండా మనము దీంట్లో ఈ టైంలో ఇవ్వాలని చెప్పి దానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇది లాస్ట్ కాబట్టి 15 ఫైనాన్స్ వల్ల మేము అందరూ 6 నెలలకి ఉన్నది వెళ్ళిపోతాం. లాస్ట్ మీటింగ్ కాదు, తర్వాత 15 ఫైనాన్స్ రాదు సార్. చైర్మన్ గారు సార్ ఇప్పుడు ఏవైతే మీరు ప్రపోజల్ అడిగిన 15 ఫైనాన్స్ వల్ల జిల్లాకి ఎంత వస్తుందో మీకు తెలుసు 5% ప్రకారం. కాబట్టి అందరు జడ్పీలకు సమానం ఇవి సమానం పంచిన తర్వాత ఇప్పుడు కాదు తర్వాతనే ఆ రకంగానే ప్రపోజల్ తీసుకోండి. లేదు మనకు వచ్చేది గవర్నమెంట్ నుంచి వచ్చింది పాపులేషన్ బేస్ మీద కాబట్టి పాపులేషన్ బేస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు జడ్పీసీ తీర్మానం చేసినా కానీ పాపులేషన్ ప్రకారం ఇస్తారా? అది మన గవర్నమెంట్ నుంచి వచ్చింది, మనకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఫస్ట్ లో మనకు ఫస్ట్ వచ్చినప్పుడే 15 ఫైనాన్స్ వచ్చినప్పుడే గవర్నమెంట్ నుంచి వచ్చింది, పాపులేషన్ ప్రకారం వచ్చింది. కానీ అందరం సమానం తీసుకున్నాం. గుర్తుందో కావాలంటే చూడండి మీరు. ఓకే అది అయిపోయి ఇచ్చేస్తాం. ఇచ్చింది కాబట్టి అదే రకంగా ఈ ఫస్ట్ లాస్ట్ ఆ ప్రకారం ఈ రోజు జనరల్ వార్డులో సిఇఓ గారు అందరు అభిప్రాయం మా గౌరవ జడ్పీటీసీ అభిప్రాయం
మా ఎంపీకి అభిప్రాయం. మరి అభిప్రాయం ఏంటంటే గతంలో మనం 23-24లో ఏవైతే 15 ఫైనాన్స్ మనం ప్రొసీడింగ్స్ ఇచ్చినామో గవర్నమెంట్ అప్రూవల్ రాగానే ఇది కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. మేల అప్రూవల్ అయితే 31st వరకు ప్రపోజల్ పంపిస్తారు. మేల అప్రూవల్ అయినప్పుడు మేల ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. 1 year గతంలో ఎట్లా ఇచ్చిందో ఇప్పుడు కూడా అట్లనే అలా డబ్బు విషయం కాదు. ఇప్పుడు 50% వచ్చింది, రిమైనింగ్ 50% రాలే. మేము వర్క్ చేసుకుంటుండ్రు, వాళ్ళే మీటింగ్లు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము చూసాం గతంలో మేము వచ్చినాక ఎలక్ట్ అయినాక కూడా మన బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసాం. కాబట్టి ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. మరి అందరి అభిప్రాయం మేరకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాగానే మీరు ఏదైతే 15 ఫైనాన్స్ ఉందో, ఈ 3 కోట్ల చిల్లర బడ్జెట్ ఉందో, మీరు ఖచ్చితంగా దానికి ప్రొసీడింగ్స్ పైన చెత్త ఉంది, జనాభా ప్రాతిపదికన ఉంది. ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. మా గౌరవ జడ్పీటీసీ మా అందరి అభిప్రాయం అదే కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని కోర్చు. మరి తీర్మానం చేసేద్దామా? 15 ఫైనాన్స్ ఏదైతుందో ప్రభుత్వ ఏదైతే పంచాయతీరాజ్ క్రియాగా తీర్మానం చేసి ప్రభుత్వానికి వస్తున్నాం. చేతులెత్తండి. సమానం సమానం అది పైనుంచి కాదు, ఇచ్చేయాలి. చేయడానికి జడ్పీటీసీలకు, ఎంపీలకు, జిల్లా అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో సమావేశం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.